హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా, యూట్యూబ్ వీడియో అంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, రీల్స్ అప్లోడ్ చేస్తున్నా అని ఆఫ్టర్ 5 years తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న దావత్ ఉంది, సో గోయింగ్. దిస్ మై అవుట్ఫిట్. యాక్చువల్లీ నా రూమ్ మీకు చూపిస్తాను ఎట్లా సెటప్ చేసుకున్నా అనేది. దిస్ మై రూమ్. ఇదే కాకుండా ఇక్కడ ఇంకా మంచిగా సెటప్ చేయాలి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మళ్ళీ బయట ఇది నా రూమ్ అనమాట. ఇంకా చేంజెస్ ఉన్నాయి, కొన్ని కొన్ని చేసేసి. ఇదే కాకుండా ఇంకో ఫోటో ఫ్రేమ్ వస్తుంది, కింద ఏమైనా అరేంజ్ చేయాలి. ఓకే, లెట్స్ గో. టైం కూడా అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. నేనే లేట్, అందరు ఆల్రెడీ రీచ్ అయిపోయారంట, నేనే లేట్గా వెళ్తాను అసలుకి. లెట్స్ గో. ఫాస్ట్గా వెళ్ళాలి, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇంట్లో కూడా ఎవరు లేరు, సో రెడీ. చలో లెట్స్ రైడ్. ఇంక రెడీ అయినా, స్టార్ట్ కూడా అవుతుంది. చలో. ఆల్రెడీ బండి సర్వీస్ టైం కూడా అయింది, చేయించాలి. చేపియాలి ఖచ్చితంగా బండి సర్వీస్. ఈడున్నా అని చెప్పేసి ఒక దగ్గర ఉన్నా, ఇంకో దగ్గర అని చెప్తారు వీళ్ళు. యాక్చువల్గా మా ఫ్రెండ్ గారికి పోవాలి, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ పోవాలి. ఇప్పుడు అంటే ఈ స్టాపింగ్ అంటే నేను చిరాకు నాకు. ఇది ఒకవేళ నేను చేసిన అనుకో, చెప్పనికి చేత కాదా, ఎందుకు అట్లా చెప్తున్నావు, పని పాట లేదా దాంట్లో వేసుకుంటారు. వీళ్ళు మాత్రం చేయొచ్చు, ఏం చేయలేము. అంతే ఇక భరించేవాడు భర్త కాదు, భరించేవాడు ఫ్రెండ్. మార్చాలి ఫస్ట్ ప్లేస్ కి, ఫ్రెండ్ కంటికి ఏమైతుందో చూడాలి. ఇక్కడ బయట ఇష్టపడలేరు, వాడకాలు ఇక్కడ ఉన్నారా లేరా మళ్ళీ ఉన్నాయా లేరా, ఇక్కడ లేరు, వీళ్ళు లేరు ఇక్కడ. చెప్పా బాయ్, ఏం పని చేయాలి? బాగున్నాయి వీడియోలు చాలా ఉన్నాయి, చెప్పు. రేటింగ్ చెప్పు, ఏం పని చెప్పు అయ్యా. ఇప్పుడు కూడా బరువు టూ మచ్. అది ఆ దేశానే బరువు ఉంటుంది, కూర బరువు ఉండదు, పాడు ఉండదు. వీడున్నాడు అని చెప్పొచ్చు, చెట్టలేరు మంచిగా. నన్ను ఊరు మొత్తం తెప్పించి ఇరికి చెట్టలేరు. అది కాదు మామయ్య, నన్ను ఊరు మొత్తం తిప్పి మీరు ఈడున్నారు. నాకు ఫస్ట్ బెల్లం టీ అన్నారు, అందరు నేర్పిస్తున్నారు. ఇది 3వ ట్రిప్, 4వ ట్రిప్ తిరుగుడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఫ్రెండ్స్ పని చేస్తారు కానీ చుట్టాలు ఎందుకు పని చేయరు నాకు అర్థం కాదు. ఏ బాబు వచ్చి ఇప్పుడు వచ్చి బాడకాలు ఎట్లా వస్తుంటావు? ఎప్పుడు చెప్తే ఎప్పుడు వచ్చేది కాదు. ఇలా హాయ్ చెప్తున్నా, హాయ్ చెప్తున్నావాడా? పెరిగిపోతున్నా, పెరుగు అంటే 10 కిలోలు. 5 కిలోలు 700. నువ్వెన్నింటికి వచ్చి ఏం బిక్తున్నావురా? కొట్టించుకొచ్చిన 400 బొక్క పెట్టినా లేదా ఆడనే తమ్ముడు. మట్టే గాడి షిఫ్ట్ చలి దావత్ అని చెప్తున్నాను. ఏంటంటే మా ఫ్రెండ్ గారి ఎల్లమ్మ పండుగ ఉంది, దాని గురించే పనులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి మంచిగా కొబ్బరికాయ కొట్టి అసలు ఎల్లమ్మ పండుగ అంటే ఏముంటుంది, ఎలా అవుతుంది అని మీకు క్లియర్గా చూపిస్తాను.
పని ఒకటి పని చేయట్లేదు కాలేజీ నిలబడుతుంది రారా ఫస్ట్ కానీ డిఫరెంట్ ఉన్నారు ఇద్దరు అంత సిమిలర్ ఏం లేరు చెప్పనా మా దాంట్లో నలుగురు వస్తారు ఇంకా మా బ్యాచ్ లో పులుసు మా బావ మళ్ళీ బంగారు కొలుసు కి వెళ్దాం అనేసరికి ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 9:30 అవుతుంది. మార్నింగ్ ఇంట్లో నుంచి అప్రాక్సిమేట్లీ 11:30కి వెళ్ళినాం. 9:30 అవుతుంది. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.